రావట్లేదని మా తమ్ముడును మా చెల్లె చెప్తా ఉన్నారు. రాలేదా? 5,000 సిలిండర్ రాలేదా? మీ అందరికి కూడా ఒకటే విన్నపం. ఇవాళ ఉన్న ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే మన 7,500 కోట్ల రూపాయలు మన ఖజానాలో ఉంటే రైతు బంధు కోసం మనం వేస్తే ఆ డబ్బుల్ని వాళ్ళ యొక్క మంత్రులు తీసుకున్నారు, పెద్ద కాంట్రాక్టర్లు తీసుకున్నారు. కాంగ్రెస్ ఖజానాను నింపిండ్రు, తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిండ్రు. కాబట్టి తెలంగాణ ఖాళీ చేసి ఇప్పుడు మీ అందరి దగ్గరికి మీ అందరూ అదే పైసలు పట్టుకొని వస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి అట. ఆ కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం కూడా మనిషికి 2,000 3,000 ఇస్తా అంటున్నాడు. ఎవరిచ్చినా తీసుకోండి, ఎంత ఇచ్చినా తీసుకోండి, గుద్దుడు మాత్రం కారు మీద గుద్దండి. ఎవరిచ్చినా ఎంత ఇచ్చినా ఓటు మాత్రం కారికి అప్పుడే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. చివరిగా మీ అందరికి ఒకటే విన్నపం, మీరు ఆశీర్వాదించిన బిడ్డగా జనగామలో ఉంటా, నీలిమ హాస్పిటల్లో సేవలు అందిస్తా, జనగామలో 25 కోట్ల పనులు వెంటనే చేపిస్తా. అదేవిధంగా మా అమ్మలందరూ కూడా మాకు లేనిపోని ఇబ్బంది పెట్టినామని చెప్పేసి అంటున్నారు. ఆర్టీసీ కార్మికులకి ఎలా నష్టం జరుగుతుంది, ఆర్టీసీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి జీవో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నేను కూడా సంఘంతో మాట్లాడి చేసిన, ఇప్పటిదాకా 6 నెలలైనా కూడా వాళ్ళ గురించి మాట్లాడలే. ఇలా ఉద్యోగులందరూ కూడా 3 డిఏలు ఉంటే 4 డిఏలు అయినాయి, ప్రమోషన్లు లేవు. చివరిగా మా అందరూ కూడా అన్నదమ్ముల ఉద్యోగస్తులు కూడా చెప్పిండు, నిరుద్యోగులకు కూడా యువ వికాసం అని ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు? ఖచ్చితంగా మా ఆటో ఇదో నువ్వు సమాధానం చెప్పండి, రాళ్లతో కొట్టినా వేలతో కొట్టినా భయపడేది లేదు, ఖచ్చితంగా ఇవాళ రాయితో కొడుతున్నారు. ఇది కూడా పోలీసులకు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఆటో డ్రైవర్ సమస్యను మొట్టమొదటిసారి అసెంబ్లీలో పెట్టిందే మేము, అసెంబ్లీలో మాట్లాడిందే నేను. వాళ్ళందరికీ కావాల్సిన విధంగా నెలకు 20,000 రూపాయలు అని కోరింది కూడా నేను. మళ్ళా అసెంబ్లీలో ఖచ్చితంగా కొట్లాడతా, ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తా అని చెప్తూ ఇన్ని నష్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ వాళ్ళ యొక్క తిట్లకు మనం ఓట్లేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఉండాలి మన తీర్పు. వాళ్ళ యొక్క మన ఓట్లను చూస్తే వాళ్ళ పేగులు బయటపడాలి, మన యొక్క రిజల్ట్ చూస్తే వాళ్ళు పాతాళానికి తొక్కబడాలి. కాబట్టి ఖచ్చితంగా పిచ్చెక్కిన కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు అందుకుంటున్నారు. ఆ రాళ్లకు సమాధానంగా ఓట్లతో సమాధానం చెప్పాలి, ఓట్లతో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఈ రాళ్లకు ఓట్లతోనే సమాధానం చెప్పాలని చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. పిరికి బంధాలారా, దమ్ముంటే ధైర్యం ఉంటే మా నాయకులతో కార్యకర్తలతో ఇక్కడ రండి. వెనుక ఉంచి రాలేదే కాదు, ఓట్లతో జనగామ కట్టే సమాధానం చెప్తుంది, ఓట్లతో సమాధానం చెప్తుంది. కారు గుర్తుకే, కారు గుర్తుకే. శ్యామా మల్లేష్ గారి కారు గుర్తుకే, శ్యామా మల్లేష్ గారి కారు గుర్తుకే. రాళ్లతో సమాధానం, ఓట్లతో. రాళ్లకు సమాధానం, రాళ్లకు సమాధానం, రాళ్లకు సమాధానం.